కల్కి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న భారీ చిత్రం రాజాసాబ్. మారుతి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజాసాబ్ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన ప్రభాస్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. త్వరలో ఈ చిత్రం నుండి మొదటి పాట విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కల్కి 2898 AD తర్వాత వచ్చే ప్రభాస్ సినిమా రాజాసాబ్. దర్శకుడు మారుతికి ఇది నిజంగా అగ్ని పరీక్షే. కానీ మారుతి కూల్గా చెన్నై మెరీనా బీచ్లో సంగీత దర్శకుడు తమన్తో కలిసి ఈ రాజాసాబ్ బాణీలు కూర్పులో తలమునకలై ఉన్నారు. ఇందులో మొత్తం 5 పాటలు ఉండగా ఇప్పటికే 3 పాటలకు ట్యూన్ ఇచ్చేశాడు తమన్. ఇంకా 2 పాటలే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం ఆ ట్యూన్స్ రాబట్టే వరలో ఉన్నారు తమన్, మారుతి. బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత 100 కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్నారు ప్రభాస్. కాస్త విరామం తర్వాత పూర్తి స్థాయి తెలుగు హర్రర్ కామెడీతో రాజాసాబ్ చేస్తున్నారు. ఈ సినిమాను తొలుత వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇంకా తీయాల్సిన షూటింగ్ చాలా ఉండటంతో వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ సరసన మాలవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ప్రభాస్ లుంగి కట్టి నడిచి వస్తున్నట్టు ఓ మాస్ పోస్టర్ని విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే రాజాసాబ్ నుండి ఓ మంచి గ్లిమ్స్ను రిలీజ్ చేసి సినిమాపై బజ్ను తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఎప్పుడో సైలెంట్గా షూటింగ్ స్టార్ట్ చేసుకుని చిత్రీకరణ జరుపుకుంటూ వస్తుంది. కామెడీ ఎంటర్టైనర్ అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. కాకపోతే ఈ సినిమాకు హర్రర్ జోనర్ యాడ్ మరో ఫ్లేవర్. కామెడీ హర్రర్ జోనర్లో ఈ సినిమా వస్తుందా అంటే పూర్తిగా కాదు. ఇది బాహుబలిల ఫ్యాంటసీ ఫ్లేవర్లో కూడా తెరకెక్కుతుంది. ఊహాజనిత పాత్రలు, ఊహాజనిత ప్రపంచం లాంటివి రాజాసాబ్లో ఉండబోతున్నాయి. సలార్ని మించే ఫైట్ సీన్స్ కూడా డిజైన్ చేశారట మారుతి. మొత్తంగా చాలా కాలం తర్వాత డార్లింగ్ స్టైల్లో కామెడీ, బాహుబలి రేంజ్లో ఫ్యాంటసీ, సలార్ రేంజ్లో ఫైట్ సీన్లు కలిపి మొత్తంగా ఒక టికెట్కి 3 సినిమాలు చూసిన అనుభూతి ఉన్నారు. ఇక ఈ మూవీలో 120 కోట్లు పెట్టి గ్రాఫిక్స్కే ఖర్చు చేస్తున్నారంటే ఇది రాజాసాబ్ ఏ రేంజ్లో విజువల్ ఎఫెక్ట్స్తో మది పోగొట్టబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.